నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. సుష్మా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చల్లగా కాపాడమని దేవుడికి దండం పెట్టుకో. సుష్మా, ఏంటి సుష్మా, నాకు దండం పెడుతున్నావేంటి? దేవుడికి దండం పెట్టాలి. నా కళ్ళ ముందున్న దేవతవి నువ్వే వదినా, అందుకే నీకు దండం పెట్టాను. అదేంటి సుష్మా, రాణిని దేవతం చేస్తున్నావు? నిజమన్నయ్య, మా డాడీ ఈ సంబంధం చేసుకోమన్నప్పుడు ఆస్తిలేని ఇంటికి నేను కోడలుగా ఎలా రావాలి అని అనుకున్నాను. కానీ నిజమైన ఆనందం ఆస్తిలో ఉండదు, అభిమానించే మనుషుల్లో ఉంటుంది అని డాడీ ఆ రోజు నాతో చెప్పి మా పెళ్లి కొప్పించారు. పెళ్లైన తరువాత వదిన గొప్పతనాన్ని నేను ఎప్పుడూ తెలుసుకోలేదు, అవమానిస్తూనే వచ్చాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు సుష్మా? జరిగిందేదో జరిగిపోయింది కదా, ఇంకదంతా వదిలే. అవునమ్మా, ఆ గతాన్ని మేమందరం మర్చిపోయాం, నువ్వు కూడా మర్చిపో. ఎంతటి చెడ్డవాళ్లనైనా తన మంచితనంతో మంచిగా మార్చడం మా రాణికి అలవాటు. నన్నే తీసుకో, రాణి నాశనం చూడాలి అనుకున్నాను. కాని నేను నాశనం అయిపోయిన రోజు నాకు నీడనిచ్చిన దేవత రాణి. అలాంటి మనిషి గురించి అర్థం చేసుకోవాలంటే సమయం పడుతుంది. కాని అర్థమయ్యాక మాత్రం తనకి దూరంగా ఒక్క నిమిషం కూడా ఎవ్వరూ ఉండలేరమ్మా. ఇప్పుడు నీ ముందు చెప్తున్నానమ్మా, నేను చూపించే సంబంధం కన్నా మా రాధ ఎంచుకున్న రాణి నిజంగా గొప్ప వ్యక్తి. నా కొడుకు ఈ విషయంలో చాలా చాలా అదృష్టవంతుడు. ఈయన ఇలా మాట్లాడుతున్నారంటే నీకు అర్థమై ఉంటుంది కదమ్మా, రాణి ఏంటో ఇన్నాళ్లకు నువ్వు కూడా తెలుసుకున్నావు. అది చాలమ్మా. నిజమేనండి, నాకమ్మవారొచ్చినప్పుడు నాకెందుకు వచ్చిందా అనుకున్నాను. కానీ నా కళ్ళు తెరిపించడానికే వచ్చింది అని నేను తర్వాత తెలుసుకున్నాను. నా కన్న తల్లి కూడా ఆ పరిస్థితుల్లో నా దగ్గరికి రాలేదు. కానీ నేను ఎంతగానో ద్వేషించానని తెలుసు కూడా వదిన నాకు అమ్మలాగా ఎంతో సేవ చేసింది. ఈరోజు నాకు తగ్గినందుకు రాణి వదిన మురిసిపోతుంది. ఇంత మంచి మనిషినా నేను ఇన్నాళ్ళు బాధ పెట్టానని ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అందుకే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను, వదినా, నువ్వు నన్ను క్షమిస్తావా? మా అక్కకి ప్రేమించడం తప్ప ద్వేషించడం అనేదే తెలీదు. అందరం తప్పులు చేస్తాం, కానీ అందరి తప్పుల్ని క్షమించే గొప్ప వ్యక్తి అక్క. తను తప్పకుండా నిన్ను క్షమిస్తుంది. అమ్మా సుష్మా, ఏ నిజాన్నైతే నువ్వు తెలుసుకోవాలని ఇన్ని రోజులు నేను తపన పడ్డానో, ఇప్పుడు ఆ నిజాన్ని నువ్వు తెలుసుకున్నావు. ఇంకా నీ జీవితానికి ఏ లోటు లేదన్న నమ్మకం నాకు వచ్చిందమ్మా. ఒక ఆడపిల్ల తండ్రిగా ఇంతకన్నా ఆనందం ఇంకా నాకేముంటుందమ్మా. మరి మా అక్కంటే ఏమనుకున్నారు? గుళ్ళో దేవతలాగా అందరినీ కాపాడే మంచి మనిషి మా అక్క. అందుకేగా అనాథనైన నన్ను కూడా తమ్ముళ్ళా చేరదీసి అన్నం పెట్టి అమ్మలా మారింది. అక్క గొప్పతనం తెలుసుకోవాలంటే మనకి మంచి మనసుండాలి. మీరందరూ ఇలాగా నన్ను పొగిడే కార్యక్రమం పెట్టకండి. నేను నా వాళ్ల కోసం కష్టపడ్డాను, నేను చేసింది అదే. సుష్మా, గోపి బావుండాలని నేనెప్పుడూ కోరుకున్నాను.
తనకి ఒంట్లో బాగోలేదు అక్క అని గోపి చెప్పిన రోజు తనెంత బాధపడ్డాడో నాకు తెలుసు. తనని నేను చూసుకుంటానని నా తమ్ముడికి నేను మాటిచ్చాను. గోపి, ఇదిగో నీ భార్య పూర్తిగా కోలుకుంది. అమ్మయ్యా, అందరం కలిసి మన వర్ష ఎక్కడుందో తొందరగా తెలుసుకునేలాగా ఆ దేవుడు చేస్తే బావుండు. అప్పుడు పూర్తి ఆనందం వస్తుంది. వర్ష గురించి చెప్పే వ్యక్తులు ఎక్కడున్నారో ఏమో. అమ్మా ప్రియా, మరేం మాట్లాడాలో తెలుసు కదా. అమ్మ గురించి తప్పుగా మాట్లాడకు. సీను, అది నేను చూసుకుంటాను కదా. ముందు ఆవిడ ఏం చెప్తుందో తెలుసుకోవాలి. అమ్మకు సంబంధించిన వాళ్ళు తెలిస్తే పెళ్లిలోనే అమ్మకు వాళ్ళని చూపించి అమ్మకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. అందుకే కదా నేను ఇదంతా చేస్తున్నాను. మా అమ్మ గురించి ఎవరైనా తప్పుగా చెప్తే నేను నమ్ముతానా? నేను చూసుకుంటాను కదా, నువ్వెళ్ళు. సరేనమ్మా, అక్కడ ఉంటాను, వచ్చేసి. నాకు తెలుసు ప్రియా, నువ్వు నా గురించి చూస్తున్నావు అని. నువ్వు ఎంత ఎదురు చూస్తే సీత మీద నీకంత కోపం పెరుగుతుంది. అప్పుడు నేను చెప్పే మాటలు నీకు నచ్చుతాయి. ఈరోజు నీకు ఇంకో బాంబు పేల్చపోతున్నాను. రండి, నువ్వు మా అమ్మ గురించి ఏం చెప్తావో తెలుసుకుని మా అమ్మకి నేనేం హెల్ప్ చేయాలో నేను చేస్తాను. ఏంటి పాపా, నా గురించి ఎదురు చూస్తున్నావా? అవునండి, ఈరోజు మీరు మా అమ్మ గురించి చెప్తానన్నారు కదా. ఇంకా మీ అమ్మేంటి? సీత అని పిలువు. సీత తప్పు చేసిందని ఇంకా నీకు అనిపించటం లేదా? అనిపించింది. అయినా సరే అమ్మ అని పిలిచాను కదా, అందుకే అలా పిలుస్తున్నాను. చిన్న పిల్లవైనా చాలా తెలివైన పిల్లవే ప్రియా. అందుకే మీరు చెప్పింది నేను నమ్ముతున్నాను. నాకు తెలుసమ్మా, నువ్వు మంచిదానివి కాబట్టి నీకు మంచి చేయాలని ఇలా చెప్పాను. సరే, మా అమ్మ గురించి చెప్తానన్నారు. ఏం చెప్తారు? మీ అమ్మ పేరు అడిగావా? అడిగాను, మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అబద్ధం చెప్పిన వాళ్లే ఇలా చేస్తారు. అదే నీతో నిజం చెప్పుంటే నాకు ఎవరూ లేరు అని ధైర్యంగా చెప్పేది. నా పేరు సీతే, కావాలంటే సర్టిఫికెట్లో చూడండి అని చూపించేది కదా. అదేది చేయలేదు అంటే మీ అమ్మ అబద్ధం చెప్పిందని అర్థమైంది కదా. అదంతా నిన్నే చెప్పారు కదా. ఇవాళ ఇంకా ఏదో చెప్తానన్నారు, అది చెప్పండి. నువ్వింతలా అడుగుతున్నావు అంటే నన్నెంతలా నమ్ముతున్నావో నాకు అర్థమైంది. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న ఆవిడ పేరు రాణి, మీ అమ్మకి సొంత అక్క. వీళ్ళని వదిలి వచ్చి మీ ఇంట్లో ఉంటోంది. ఈవిడ నాకు బాగా తెలుసు. ఒకసారి గుడిలో చూశాను, చాలా మంచిది. కరెక్టే, రాణికి గుడికొచ్చే అలవాటు బాగా ఉంది. నువ్వు గుడికెళ్ళి ఈ ఫోటో చూపించి మీ చెల్లి మా దగ్గరే ఉందని చెప్పు. అప్పుడు రాణి అక్కడికొస్తుంది. సీతని నిలదీసి లాగిపెట్టి కొట్టి వాళ్ళింటికి తీసుకెళ్ళిపోతుంది. మీ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఏమంటావ్? చెప్పవుగా, మొత్తం నేను చేస్తాను. తర్వాత మీకే అర్థమవుతుంది నేనెంత బాగా చేశాను. అమ్మయ్యా, ఇప్పుడు తిన్నగా వెళ్ళి రాణి దగ్గర వర్ష గురించి చెప్తుంది. రాణి కళ్యాణింటికి వెళ్ళి వర్ష చెంప వాయించి తనతో ఇంటికి తీసుకెళ్ళిపోతుంది.
ఎవడ్రా నువ్వు? రోడ్డు మీద నడిపేటప్పుడు చూసుకోవడం తెలీదా? ఏంటి సార్, మీరు పెద్ద బిల్డర్ కదా, బిల్డింగులు కట్టుకోకుండా నా కారుకు అడ్డొచ్చారేంటి? అడ్డదారుల్లో సంపాదించాలని చాలా ఆతృత పడుతున్నావు కదా, అందుకే నీకు మంచి గిఫ్ట్ ఇద్దామని వచ్చాను. ఏంటి సార్, అధికార పార్టీ ఎమ్మెల్యేకి గిఫ్ట్ ఇస్తున్నారంటే ఏదైనా సహాయం కావాలా? అవును, అలాంటి ఇది సిటీలోనే మంచి ప్లేస్లో ఉన్న సైట్. ఇక్కడ ఏదైనా వెంచర్ వేస్తే హాట్ కేక్ అవుతుంది, నా కోట్లలో లాభం వస్తుంది. అలాంటి సైటు నేను నీకు ఇస్తున్నాను, తీసుకో. ఎందుకు? నువ్వు సూర్యం స్థలం మీద కన్నేసింది ఎందుకు? ఆ స్థలం విలువ పెరిగిందనే కదా. నువ్వు అన్యాయంగా ఆ స్థలాన్ని కొట్టేయాలనుకుంటున్నావు. ఎప్పుడో దేవరాజుతో కలిసి నా సూర్యం కబ్జా చేశాడని ఇప్పుడు నువ్వు కేసు పెట్టావు. ఆ స్థలం కన్నా 10 రెట్లు విలువైన స్థలం ఇది. ఇది తీసుకొని నువ్వు పెట్టిన కేసుని వాపస్ తీసుకో. ఏంటి సార్, ఇంత ఖరీదైన స్థలాన్ని ఇలా చించేస్తున్నాను అనుకుంటున్నారా? నీకు కావాల్సింది ఆస్తే అయితే ఎందుకు వద్దనుకుంటున్నావని చూస్తున్నాను. నా సూర్యంని ఎందుకు అన్యాయంగా ఇరికించావా అని ఆలోచిస్తున్నాను. కొన్ని కారణాలుంటాయి సార్. మీరు ఈ పేపర్స్ నాకు ముందే తెచ్చుంటే నేను మరోలా ఆలోచించేవాణ్ణి. నిజంగా చాలా విలువైన ఈ స్థలం వదులుకోవాలంటే నాకు బాధగానే ఉంది. కానీ ఇప్పుడు సూర్యం మీద కేవలం స్థలం గురించే కేసు పెట్టామని మీకెవరు చెప్పారు? అంటే వేరే పగేమైనా ఉందా? ఉంటుంది సార్, చాలా ఉంటుంది. కొంతమందికి కొన్ని పగలుంటాయి. అవి తీర్చుకోవాలంటే నాలాంటి వాళ్ళ వల్లే తీరుతాయి. అందుకే కదా ఫ్రేమ్లోకి నేనొచ్చాను. చూడు దాసు, నువ్వు తప్పు చేస్తున్నావు. సూర్యం ఎంత మంచివాడో ఈ సిటీలో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని అన్యాయంగా ఇరికించడం చాలా పెద్ద పొరపాటు అవుతుంది. రేపు కోర్టులో కూడా ఇది నువ్వు నిరూపించలేవు. ముందో తెలుసుకో. రాజకీయ నాయకులం సార్, ఎక్కడ ఏం చేస్తే ఇరుక్కుంటారో మాకు బాగా తెలుసు. అందుకే కదా చాలా తెలివిగా సూర్యాన్ని ఇరికించాం. లేని కేసులు ఉన్నట్టుగా చూపించాము. మూత పడిపోయిన విషయాన్ని మళ్లీ తెరిపించాను. దీనికి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని సపోర్ట్లు మాకున్నాయి. బలమైన సాక్ష్యాధారాలన్నీ మేమే సృష్టించాం. ఎంత అన్యాయం! ఒక మంచి మనిషి గురించి ఇలా చేయడానికి నీకు మనసెలా ఒప్పుకుంటుంది? మనసే లేని వాళ్లతో మనసు గురించి మాట్లాడతారేంటి సార్? మీ సూర్యం బయటికి రాడు. అనవసరంగా మీరు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయితే మీరు కూడా మాకు శత్రువులుగా మారిపోతారు. ఆ రోజు ఆశ్రమాన్ని మా వాళ్ళు బద్దలు కొడుతున్నప్పుడు మీరు సైలెంట్గా ఉంటే సరిపోయేది. వచ్చి లేనిపోని మంట పెట్టారు. అది నాకు నచ్చలేదు. నా సూర్యం జోలికి ఎవ్వరొచ్చినా నేను ఊరుకోను. వాడికి అండగా నేనుంటాను. అది నువ్వు మర్చిపోకు. నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలుసుగా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లతో ఏమీ జరగదు సార్. బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటేనే మీరు సూర్యాన్ని కాపాడగలరు. అది మీ వల్ల కాదు. ఎందుకంటే నిజాన్ని నిరూపించడానికి టైం పడుతుందేమో కానీ అబద్ధాన్ని నిజమని చెప్పడానికి ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు సూర్యం మీద జరుగుతుందదే. పాపం మీ సూర్యం ఏమీ తప్పు చేయలేదు. నిజానికి సూర్యం వచ్చాక దేవరాజు మారిపోయాడు. దేవరాజును దేవుణ్ణి చేసినవాడు. మరి అలాంటి వాళ్ళ మీద
కొంతమందికి పగుంటుంది కదా, ఆ పగే ప్రతీకారంగా మారి ఇప్పుడు సూర్యం మీద తీర్చుకుంటుంది. కోర్టులో మీ స్నేహితుణ్ణి రక్షించడం మీ తరం కాదు కదా, ఎవ్వరి తరం కాదు. కలెక్టర్ ఇన్వాల్వ్ అయినా ఏమీ చేయలేకపోతున్నాడు. ఇంకా మీరేం చేస్తారో చేసుకోండి. అమ్మా ప్రియా, ఆవిడ ఈ గుడికొస్తుందని నీకేంటమ్మా నమ్మకం? పిచ్చి సీను, తను నాకు ఈ గుడిలోనే కనిపించిందంటే అంటే తను ఇక్కడికి ఎక్కువగా వస్తుందనే కదా అర్థం. ఈ మాత్రం కూడా తెలియదా నీకు? ముందు నీ జోబిల్లో ఉన్న ఫోటో ఇవ్వు. సరే రాణి, వస్తాను. గుడి దాకా వచ్చారు కదండి, మీరు కూడా లోపలికి రండి, దర్శనం చేసుకుని వెళ్దురు గాని. లేదు రాణి, నేను అర్జెంటుగా సంతకం చేయాల్సిన ఫైల్ ఉందని కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. నేను త్వరగా వెళ్ళాలి. సరే వెళ్ళిరండి. సీను, మనం అటు ఇల్లు ఉందాం పదా. రామ్మా. నమస్తే పంతులు గారు. నమస్కారం అమ్మా. అమ్మా రాణి, నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను, ఏమనుకోవు కదా? చెప్పండి పంతులు గారు. ఒకప్పుడు నువ్వు ఇదే గుడిలోని స్వామివారికి ప్రసాదాలు చేసేదానివి. ఇప్పుడు స్వామివారి అనుగ్రహం వల్ల మీరు బాగా స్థిరపడ్డారు. ఇంకొక 15 రోజుల్లో స్వామివారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. అందరికీ కాకపోయినా కనీసం స్వామివారికి మహానైవేద్యం వరకు ఆ ప్రసాదాన్ని నువ్వు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నీకు అభ్యంతరం లేకపోతేనే. ఎంత మాట పంతులు గారు, దేవుడికి సేవ చేయాలని అందరూ అనుకుంటారు. ఆ అవకాశాన్ని ఆ భగవంతుడే నాకు కల్పిస్తే నేను కాదని ఎందుకు అనుకుంటాను? మంచిదమ్మా, నువ్వు గుడి చుట్టూ ప్రదక్షిణ చెయ్యి. అలాగే. బాగున్నారా ఆంటీ? బాగున్నానమ్మా. ఏంటంటీ దేని గురించి ఎదుగుతున్నారు? అదేనమ్మా, ఈ ఫోటో. ఆ ఫోటో మీకు కావాల్సిన వాళ్ళదా? ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు మీకేమవుతారు? తను నా చెల్లెలమ్మా. నా ప్రాణం కన్నా ఎక్కువగా నేను పెంచుకున్న నా చెల్లెలు అనుకోని కారణాల వల్ల తను మా ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడుందో ఎలా ఉందో ఎవరికి తెలీదు. ఎన్నో రోజుల నుంచి వెతుకుతూనే ఉన్నాను. గుడికి వచ్చిన ప్రతిసారి
ఆ దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉన్నాను. నా చెల్లెల్ని నాకు చూపించమని, మళ్ళీ తనని నా దగ్గరికి చేర్పించమని వేడుకుంటూనే ఉన్నాను. కానీ ఎందుకో ఆ భగవంతుడు కనికరించడం లేదు. ఓహో, అయితే మీ చెల్లంటే మీకు అంత అభిమానమా? చెప్పాను కదమ్మా, ప్రాణంలాగా పెంచుకున్నానని. అయితే మీ చెల్లి ఒక్క నిమిషం. చెప్పండి జీ. అక్క, రాధా ఇంకా కంపెనీకి రాలేదు. తను సంతకం పెడితే ఒక ఫైల్ తీసుకెళ్ళాలి. ఎక్కడున్నాడు? అదేంటంజీ, నన్ను గుడి దగ్గర దింపేసి ఫ్యాక్టరీకి వస్తానని చెప్పారు. ఇంకా రాకపోవడం ఏంటి? ఈ పాటికి వచ్చేయాలి కదా. అదే అక్క, తను ఇంకా రాలేదు. ఫోన్ చేస్తున్నా కూడా అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని వస్తుంది. ఇన్ని రోజులు నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తి సూర్యం గారి నిజస్వరూపమేంటో చెప్పడానికే ఈ కోర్టుకొచ్చారు. స్థలాల్ని కబ్జా చేసేద్దాం. నువ్వంటే జనాలకు భయం ఉంది కాబట్టి ఆ స్థలానికి డాక్యుమెంటు ఎలాగైనా సృష్టించే తెలివితేటలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు నాతో చేయి కలుపని దేవరాజుతో సూర్యం గారు చెప్పారు.